మాదిగల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మాదిగ సంక్షేమ శాఖ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, ప్రభుత్వ సలహాదారులకిచ్చిన ప్రాధాన్యత దళితులకు ఇవ్వలేదన్నారు. దళితులకు పెద్దపీట వేస్తూ అసెంబ్లీలో స్పీకర్గా ప్రతిభాభారతిని, పార్లమెంట్లో జీఎంసీ బాలయోగిని స్పీకర్గా నియమించడం చంద్రబాబు ఘనత. అయితే గత ప్రభుత్వం దళితులను చంపిన వారిని అరెస్టు చేయకుండా కాలయాపన చేసిందన్నారు. కష్టపడి జగన్మోహన్ రెడ్డిని పంపించారు. మరి ఈరోజు కార్పొరేషన్ నిధులైతేనేమి, మనకి రావాల్సిన ప్రతి ఒక్క స్వాతంత్ర ఫలాలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, ఎస్సీలు బాగా ఉండాలంటే బాగా చదువుకోవాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు దళితవాడంలో లభించాలని ఊహించి రాజ్యాంగంలో రచించారు. కానీ దళిత రాజ్యాంగ ఫలాలని లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఆ దళితుల యొక్క అందించే రాజకీయ ఫలాలు నేను ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేగా నేను గత 5 సంవత్సరాల్లో ఉన్నాను, కార్పొరేట్ చైర్మన్గా. అది కూడా ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అమరావతి ప్లేస్లోనే ఈరోజు మరి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటే అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారి యొక్క గొప్పదనమని దళితులకి పెద్దపీట వేసి ఈరోజు కాంపిటేటివ్ పదవి ఇచ్చి ఒక చైర్మన్గా దళితులకి అండగా ఉండమని నన్ను పంపించినందుకు మరి ముఖ్యంగా ఐ రియల్లీ గివ్ సెల్యూట్ ఫర్ దట్. ఐ టేక్ మై బౌ సర్. అండ్ ఈరోజు మరి దళితులందరూ కూడా మీరు పార్టీలకి మతాలకి అతీతంగా అందరూ చదువుకోవాలి, మరి బాగా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎందుకంటే చదివే మనకి ఉన్నత పదవులు ఇలా నిలబెడుతుంది కనుక మీరందరూ కూడా కష్టపడి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండగా ఉండి కూటమి ప్రభుత్వంకి మన అండా దాన్ని చేతిగా ఉంటామని ఈరోజు మరి ప్రమాణ స్వీకారం ఎస్పెషల్లీ మా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. నేను ఈరోజు అడుగుతున్నా, దళిత ద్రోహి ఎవరు? దళితుని ఆపద్బాంధవులుగా చూసుకున్నది ఎవరు అంటే మీకు సమాధానం తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నోవా కార్లో ఇస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా భూమి కొనుగోలు పదవి, 4 లక్షల పైన మందికి యువతకి ఉపాధి, మరి 7 మెగా డిఎస్సీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గరగా 30,000 కోట్ల పైన కూడా దళితులకి ఆయన న్యాయం చేయడం జరిగింది. అదే లోకేష్ గారు చూస్తే 5,678 కిలోమీటర్ దూరంలో సిమెంట్ రోడ్లో దళిత కాలంలో వేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే 36,000 టాయిలెట్స్ కట్టారు. అందులో మరి ముఖ్యంగా దళిత వాడలోనే ఎక్కువ ఉంది. మరి గత ప్రభుత్వం మీరు చూస్తే ఇవన్నీ 125 పథకాల పైన అన్ని కూడా అంటే ఈరోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గట్టిగా నమ్మి మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారో మీరందరూ చూశారు. అంటే దళితులకి మరి పంటలు కట్టి పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మోసం చేశాడు. అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళ అడగదొక్కాలి, నా ఎస్సీ నా బీసీ అనుకుంటూ వీళ్ళని ఎలా విడదీయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా దళితులకి అండగా ఉన్నది లేదు.
ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు పరిశీలించినట్లయితే కార్పొరేషన్స్ మాదిగా మాదా రిలియన్ పెట్టారు, కానీ వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చిన జీతాలను కూడా సగం ఇచ్చిన కాపలేదు. ఇక్కడ 6 నెలల నుంచి ఇక్కడ మూసింది ఈ కార్పొరేషన్. ఈరోజు 27